రైట్గా నేను సచ్చిన ఉద్యమం ఆగద్దు, ఉద్యమానికి ఎన్ఆర్ఐల సంపూర్ణ మద్దతు, రాజ్యాధికార మూమెంట్కు విదేశాల్లో మంచి జోస్, టీఆర్పీతో కలిసి నడిచేందుకు ఎన్ఆర్ఐలు రెడీ, 2028 రాష్ట్రంలో ఎగిరేది టీఆర్పీ జెండాని, త్వరలోనే డల్లాస్లో 5,000 మంది ఎన్ఆర్ఐలతో మీటింగ్, బీసీల తలరాత మార్చనున్న సమరబేరి సభ, ఎవరెన్ని కుట్రలు పన్నినా ఉద్యమం ఆగేదేలే, టీఆర్పీ రాష్ట్ర కమిటీ సమావేశంలో పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మానాల కీలక వ్యాఖ్యలని ఒక వార్త చూస్తూ ఉన్నాం. నేను సచ్చిన ఉద్యమం ఆగద్దు, బీసీ ఉద్యమం అనేది నేను చచ్చిపోయినా కానీ ఉద్యమం ఆగద్దని తీర్మానం ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేసిండు. ఎన్ఆర్ఐల మద్దతు సంపూర్ణ మద్దతు ఉన్నది. మొన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీర్మానం గారు అమెరికా పర్యటన చేసింది తెలిసిందే. అయితే అక్కడ ఎన్ఆర్ఐలు సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి. ఒకసారి దానికి సంబంధించిన వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. తాను సచ్చిన రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఆగొద్దని, సంపన్న బీసీ కులాల రాజ్యాధికార స్వప్నం సకారం అయ్యే వరకు మూవ్మెంట్ ఇలాగే కొనసాగాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు తీర్మానం అన్నారు. హైదరాబాద్లోని టీఆర్పీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం స్టేట్ కమిటీ సమావేశంలో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజనీ కుమార్ యాదవ్ ఈ సందర్భంగా సమావేశంలో ఎజెండాను ప్రవేశపెట్టారు. ఇటీవల రాష్ట్ర కమిటీ విస్తరణలో భాగంగా నూతనంగా స్టేట్ కమిటీలోకి వచ్చిన సభ్యులకు స్వాగతం పలుకుతూ అభినందనలు తెలిపారు. అనంతరం టీఆర్పీ చీఫ్ తీర్మానం మాట్లాడారు. అమెరికా పర్యటనలో బీసీ ఎన్ఆర్ఐలతో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమ విషయాలను రాష్ట్ర కమిటీకి తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న బీసీ ఉద్యమ లక్ష్యాలను బీసీ ఎన్ఆర్ఐలకు వివరించడంతో పాటు మద్దతు కూడగట్టడంలో సక్సెస్ అయినట్లు తెలిపారని ఒక వార్తను చూస్తున్నాం. అయితే రాష్ట్ర కమిటీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ముఖ్యంగా కింది స్థాయి నుంచి రాష్ట్ర కమిటీలోకి ఎన్నికయ్యారు. వాళ్లకు స్వాగతం పలుకుతూ అలాగే అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఇక్కడ అసలు అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఏం జరిగింది, ఎన్ఆర్ఐల మద్దతు ఏ విధంగా తెలిపారనేది కీలకంగా వివరించే ప్రయత్నం చేసిండు ఎమ్మెల్సీ తీర్మానం. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరెన్ని కుట్రలు పడినా తెలంగాణలో ఎవరెన్ని కుట్రలు పడినా బీసీ ఉద్యమం ఆగేదే లే అని స్పష్టంగా చెప్తా ఉన్నమాట చూస్తాను. ఒకసారి చూద్దాం. రైట్గా రాష్ట్ర బీసీ ఉద్యమానికి అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టు వెల్లడించారు. ఈ ఉద్యమంలో భాగంగా భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇక నుంచి తాము ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటామని హామీ ఇచ్చినట్టు వివరించారు. అమెరికా పర్యటనలో భాగంగా దాదాపు 6 రాష్ట్రాల్లో ఎన్ఆర్ఐలు సమావేశం నిర్వహించినట్లు 6 రాష్ట్రాల్లోని ఎన్ఆర్ఐలతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి సమావేశంలో విజయవంతమైనట్టు తెలిపారు. ఎన్ఆర్ఐలో గ్లోబల్ వింగ్ ఇన్ఛార్జ్ లింగాల గంగాధర్ ఆధ్వర్యంలో మరోసారి అమెరికా పర్యటన చేసి డల్లాస్లో 5,000 మంది ఎన్ఆర్ఐలతో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక వచ్చే నెల 5 భువనగిరిలో భువనగిరిలో టీఆర్పీ ప్రధాన కార్యదర్శి వట్టజన యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే రాజ్యాధికార సమరబేరి సభను ఏర్పాట్ల గురించి మల్లన్న సుదీర్ఘంగా చర్చించారు. సభ అధ్యక్షులుగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొమిరిశెట్టి నరసింహులు బాధ్యులుగా ఉంటారన్నారు. రాజ్యాధికార సమరబేరి సభ బీసీల తలరాతను మార్చబోయే సభ కాబోతుందన్నారు. ఈ సభ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలను తరిమేయడం ఖాయమన్నారు. దశాబ్దాలుగా బీసీలకు ప్రధాన రాజకీయ పార్టీలు చేసిన అన్యాయాలను అప్పటికే సంపన్న బీసీ కులాలు గుర్తించామన్నారు. బీసీల ఆకాంక్షను గుర్తించే పార్టీగా తమ ఇంటి పార్టీగా టీఆర్పీని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎవరైనా కుట్రలు పనినా ఇక నుంచి బీసీ ఉద్యమం ఆగబోదన్నారు. భువనగిరి సభ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీల పనితీరుపై మల్లన్న సమీక్షించి పలు సూచనలు చేశారు. సభను విజయవంతం చేసేందుకు జన సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజలను పెద్ద ఎత్తున ఈ సభకు తరలించాలన్నారు. అందుకోసం రాష్ట్ర కమిటీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ఆయా జిల్లాలకు పార్టీ కేడర్కు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాలన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలను చైతన్యవంతపరుస్తూ గ్రామస్థాయి వరకు పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గంగాధర్ లింగాల, వేములవాడ మధుమోహన్ చారి, ఆర్ భావన, వెంకటేష్, జ్యోతి పండేల్, రాష్ట్ర కోశాధికారి కుక్కలకొండ మనోజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెల్ యాదవ్, ఆకుల హనుమాన్లు. అయితే ఇక్కడ మొన్న కొత్తగా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎన్నికైండు మరొకరు. అంతకుముందు ఎల్లబోయిన ఓదెల్ యాదవ్ అని ఉండే, మరొకరిని కూడా ఎంపిక చేశారు. ఆకుల హనుమాన్లను ఎంపిక చేశారు. మొత్తానికైతే కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా. అయితే ఓదెల్ యాదవ్, ఆకుల హనుమాన్లు, కోమల్ల మంజుల్ గౌడ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, కార్మిక విభాగం అధ్యక్షులు శంకరి శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, మైనార్టీ విభాగం అధ్యక్షులు సల్మాన్, విద్యార్థి విభాగం అధ్యక్షులు రాజు గౌడ్, సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు మనోజ్ ఆకుల, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు పాండురంగ యాదవ్, రాష్ట్ర కార్యదర్శులు పసుల ప్రసన్నకుమారి, శివవీర్ రెడ్డి, మన్న రమేష్ యాదవ్, బసవపురం నాగేష్, ముదిరాజ్, కొమ్ముల ప్రవీణ్ రాజ్, మహమ్మద్ అఖిల్ పాషా, గట్ల రాజన్న, కడారి శ్రీనివాస్,
మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజ గౌడ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్, రాష్ట్ర సహాయక కార్యదర్శులు ఉడుగుల ఐలయ్య యాదవ్, గడ్డం కృష్ణ, పీజీకే వెంకటేశ్వరరావు, గిరిగాని భిక్షపతి గౌడ్, రవి ముదిరాజ్, పార్టీ స్టేట్ ఆఫీస్ కోఆర్డినేటర్ లింగం యాదవ్, రాష్ట్ర నాయకులు పిట్టల శంకర్ తదితరులు పాల్గొన్నారని ఒక వార్తని చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు దొరుకుతూ ఉన్నది. ఎన్ఆర్ఐలు కూడా సంపూర్ణ మద్దతు ప్రత్యక్షంగా వచ్చి మేము ఉద్యమంలో పాల్గొంటాం, బీసీ ఉద్యమంలో పాల్గొంటామని కీలకంగా చెప్తా ఉన్నాం, నేపథ్యం చూస్తూ ఉన్నాం. దీనికి అంతర్ కారణం దాదాపుగా 77-78 సంవత్సరాలుగా రాజ్యాధికారం దిశగా ముందుకు అడుగు వేయకపోవడమే బీసీలు చేసుకున్న పాపం. ఎప్పుడు కానీ మనం రాజ్యాధికారం దిశగా ముందుకు అడుగులేదు. ఎప్పుడు కానీ బీసీ సంఘాలు, కుల సంఘాలు పెట్టుకున్నాం, మన సంఘాలు బీసీ సంఘాలు పెట్టుకొని ముందుకు వేసే ప్రయత్నం చేసినా కానీ రాజ్యాధికారం కోసం కొట్లాడాలి, మన హక్కుల కోసం కొట్లాడినా కానీ రాజ్యాధికారం కోసం కొట్లాడినప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నేను సచ్చిన బీసీ ఉద్యమం ఆగేదిలే అని తీన్మార్ మల్లన్న కడాఖండిగా చెప్పిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఎవరిని కుట్రలు పన్నినా ఈ బీసీ ఉద్యమం ఆగేదిలే అని తేల్చి చెప్పిండు గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.